Okay, so finally the server is back. Okay, server looks good. So now we can log into this machine just by choosing Alt Control Delete. Yes, operation warning. The same credentials server లో లాగిన్ అయ్యేటప్పుడు మనకి యూజర్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఉంది, అతని పాస్వర్డ్ CyberArk1. ఓకే, at the same time I need to do one more thing. మాస్టర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ నేను టాప్ లో ఇస్తున్నాను. మాస్టర్ యూజర్ అండ్ అడ్మినిస్ట్రేటర్ యూజర్. మాస్టర్ ABCDF@123. దాన్ని సెట్ చేస్తుంది. సో అలాగే అడ్మినిస్ట్రేటర్ యూజర్ STR81 పాస్వర్డ్ కూడా సేమ్ ఇచ్చాను. ఇది CyberArk సంబంధించింది. యా, యూజర్ అడ్మిన్ STR81. ఇక్కడ ఏది ఇవ్వాలి నేను పాస్వర్డ్ సర్వర్ లో లాగిన్ అవడానికి? CyberArk1. అదే CyberArk1. yes, సర్వర్ లో లాగిన్ అయ్యే యూజర్ పాస్వర్డ్ వచ్చేసి ఇది CyberArk1. ఓకే, అండ్ CyberArk సంబంధించినవి అంటే CyberArk సర్వర్ అంటారేమో మీరు, అలా కాదు, దానికి స్పెసిఫిక్ గా ఉంది, నేను చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఐ జస్ట్ లాగ్డ్ ఇన్ టు ద మెషిన్ ప్రైమరీ వాల్ట్ లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయిన తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మనం చెక్ చేయాల్సినవి ఏంటివి, ఇన్స్టాల్ అయినవా లేవా. సో ఇవన్నీ మనం చెక్ చేయాలి వన్ ఆఫ్టర్ వన్. సో ఇది మల్టిపుల్ టైం రీబూట్ చేసాం కదా, దానికి సంబంధించింది. సర్వర్ మేనేజర్ అవసరం లేదు, ఇందాక కూడా చెప్పాను. ఇది రీబూట్ చేసాం కాబట్టి వచ్చింది. జస్ట్ డాట్ కానీ లేదంటే ఏదైనా స్పేస్ కానీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఓకే వస్తుంది, ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ రెండు ఐకాన్స్ కనిపిస్తున్నాయి, ఒకటి ప్రైవేటాక్ సర్వర్ అని, ఒకటి ప్రైవేటాక్ అని. సో జస్ట్ బై లుకింగ్ దిస్ ఐ కెన్ సే ప్రైమరీ వాల్ట్ ఈజ్ ఇన్స్టాల్డ్, ఓకే, అండ్ ప్రైవేటాక్ క్లయింట్ ఈజ్ ఆల్సో ఇన్స్టాల్డ్. సో నేను దాన్ని ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఫస్ట్ నేను అది ఇన్స్టాల్ అయిందో లేదో ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి చెప్తాను. appwitch.cpl అంటే ఇన్స్టాల్ అయిన ఫైల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మనం చూసినప్పుడు స్టార్టింగ్ లో లేదు. ఇప్పుడు CyberArk ప్రైమరీ డిజిటల్ వాల్ట్ CyberArk వాల్ట్ పబ్లిష్ చేస్తుంది. దాన్ని ఏ రోజు ఇన్స్టాల్ చేస్తాం, సర్వర్ డేట్ ప్రకారం ఈ రోజు 15th, మన డేట్ 16th, సర్వర్ డేట్ ప్రకారం ఈ రోజు 15th, అండ్ దాని వర్షన్ 13.2. ఓకే, అండ్ ప్రైవేటాక్ క్లయింట్ ఇది CyberArk వాల్ట్ టూల్, అండ్ ఏ రోజు ఇన్స్టాల్ చేస్తాం 15th. ఇక్కడ చూడండి దాని వర్షన్ ఇస్ 8.0. సో ప్రైమరీ వాల్ట్ అండ్ ప్రైవేటాక్ క్లయింట్ రెండు ఇన్స్టాల్ అయింది. క్లియరా? ఫైన్ గైస్? క్లియర్ అన్న. యా, ఓకే, ఫైన్. లెట్ మీ ఓకే, డన్, చెక్డ్. సో మనకు క్లారిటీ వస్తుంటుంది. సో తర్వాత ఇప్పుడు నేను ప్రైవేటాక్ సర్వర్ ఓపెన్ చేస్తాను. చూడండి, జస్ట్ ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ రెడ్ బటన్ ఉంది అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది, రెడ్ బటన్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ప్రైమరీ వాల్ట్ ఈ సర్వర్ లో రన్ అవుతుంది అనేసి. ఓకేనా? క్లియర్? ప్రైమరీ వాల్ట్ రన్ అవుతుంది. ఈ ప్రైమరీ వాల్ట్ స్టాప్ చేయాలంటే రెడ్ ట్రాఫిక్ లైట్ మీద క్లిక్ చేయండి, అప్పుడు ఇక్కడ గ్రీన్ ట్రాఫిక్ లైట్ వస్తుంది. అర్థమవుతుంది? ఇక్కడ స్టాప్ సర్వర్ అంటే రెడ్ ఉంది, మీరు ఆపాలి అంటే స్టాప్ చేయండి అంటే రెడ్ ట్రాఫిక్ లైట్ మీద క్లిక్ చేయాలి. ఇవి వాల్ట్ కి సంబంధించిన లాగ్స్, వాల్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత వచ్చిన లాగ్స్ ఇవి. క్లియర్? ఓకే, ఇది ప్రైమరీ వాల్ట్ లాగిన్, అది స్టార్ట్ అవుతుంది, రన్ అవుతుంది అని చెప్పడానికి ఇది సర్వర్ కన్సోల్ అనమాట. ఇది అట్ ద సేమ్ టైం ప్రైవేటాక్ క్లయింట్ నేను చెప్పాను ఇందాక, ఇది వాల్ట్ కి CyberArk అడ్మినిస్ట్రేటర్ కి మధ్యలో ఇంటర్మీడియట్ గా వచ్చేస్తుంది. ఏముంటుంది ఇంటర్మీడియట్ గా అంటే, చూడండి దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం కనిపించట్లేదు ఎందుకంటే నేను సెటప్ చేయలేదు. ఇన్స్టాలేషన్ అప్పుడు లాస్ట్ లో స్కిప్ చేశాను నేను, మీకు చూస్తే అర్థమవుతుంది. సో స్కిప్ కాకుండా ఇంకొకటి డీటెయిల్స్ ఇచ్చిండే మనకు కనపడేది, బట్ నేను ఇప్పుడు కావాలని ఇక్కడ ఇస్తున్నాను. రైట్ క్లిక్ చేయండి, ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా, ఈ స్పేస్ మీద రైట్ క్లిక్ చేయండి, న్యూ అని ఇవ్వండి. ఇప్పుడు డీటెయిల్స్ అడుగుతుంది. సర్వర్ నేమ్, ఈ వాల్ట్ సర్వర్ నేమ్ ఏంటి మీ ఇష్టం, ఇక్కడ ఏ నేమ్ ఇచ్చినా తీసుకుంటుందండి. వాల్ట్ అనే ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. వాల్ట్ ఇచ్చిన, వాల్ట్ 01A ఇచ్చిన, ప్రైమరీ అని ఇచ్చిన, ABCDEF 123XYZ ఏది ఇచ్చినా తీసుకుంటుంది, డజంట్ మ్యాటర్. మెయిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ సర్వర్ అడ్రస్ అంటే ప్రైమరీ వాల్ట్ IP అడ్రస్ ఈస్ 10.0.10.1 ఇది ఇవ్వాలి. ఈ CyberArk లో లాగిన్ అయ్యే యూజర్ నేమ్ మనకి రెండు బిల్ట్ ఇన్ యూజర్స్ ఉన్నాయి, ఒకటి అడ్మినిస్ట్రేటర్, ఇంకోటి మాస్టర్. సో మాస్టర్ ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయం, ఎప్పుడు యూజ్ చేస్తాం అనే తర్వాత చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేస్తాం. ఈ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఎంత, CyberArk సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఎంత? ABCD@123. Yes, exactly. ABCDEF@123. So I'm just clicking next. Click OK. సో ఇక్కడ సెటప్ అయింది. ఇప్పుడు వాల్ట్ లో ఉన్న డేటా అసలు ఏముంది ఏంటి, వాల్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఏ డేటా వచ్చింది, ఏ యూజర్స్ క్రియేట్ అయ్యారు, ఏ గ్రూప్స్ క్రియేట్ అయ్యారు అని మీరు చూడాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి. సో ఈ అడ్మినిస్ట్రేటర్ కి సంబంధించిన పాస్వర్డ్ క్యాపిటల్ ABCDEF@123 లాగాన్ చేయండి. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో లాకర్స్ ఇవి,
సేఫ్ లోపల ఉండే లాకర్స్. అంటే వీటిని ఇక్కడ సేఫ్ అని పిలుస్తాం మనం. ఈ సేఫ్ లో కొంచెం డేటా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్ని లాక్ ఫైల్స్ ఏదైనా ఉండొచ్చు. సో ప్రైమరీ వాల్ట్ క్రియేట్ అయిన తర్వాత మనకి క్రియేట్ అయిన సేఫ్స్, ఓకే, 3 డిఫరెంట్ సేఫ్స్ క్రియేట్ అయినాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ వాల్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత 3 సేఫ్స్ గాట్ క్రియేటెడ్. ఓకేనా? క్లియర్? ఏంటా సేఫ్స్ అంటే మీకు ఈ నోట్కి వచ్చేస్తా ఉండాలి. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ రేపు పొద్దున వర్క్ చేసేటప్పుడుగా మీకు హెల్ప్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ నోటిఫికేషన్ ఇంజిన్, ఇది ఎందుకు ఏంటనే తర్వాత చెప్తాను. దీని నుంచి బ్యాక్ రావాలంటే క్లోజ్ చేసి రండి, క్లోజ్ చేయకపోతే ఏమవుతుందో నేను చెప్తాను. ఇక్కడ చూడండి, వాల్ట్ ఇంటర్నల్ ఓపెన్ చేస్తాను, ఇక్కడ ఏమీ లేదు. క్లోజ్ చేయకపోతే ఇక్కడ చూడండి ఓపెన్ చేసినట్టుంది. ఈ లాకర్ ఇన్ఫర్మేషన్ క్లోజ్, ఓకే, ఇది క్లోజ్ చేయాలి. సో సిస్టమ్, ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవేంటి అనేది మేము తర్వాత మాట్లాడదాం. బట్ ఇక్కడ కూడా బయటకు వచ్చిన తర్వాత క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ ఇక్కడన్నా చేయొచ్చు, లేదా రైట్ క్లిక్ చేసి ఇక్కడన్నా క్లోజ్ చేయొచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద సేఫ్స్. 3 సేఫ్స్ గాట్ క్రియేటెడ్. ఓకే ఫైన్. దీంతో పాటు ఇక్కడ లోకల్ యూజర్స్ అండ్ గ్రూప్స్ కూడా కొంతమంది క్రియేట్ అయ్యారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేయండి, అడ్మినిస్ట్రేటివ్ టూల్స్కి రండి, యూజర్స్ అండ్ గ్రూప్స్కి వచ్చి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా వాల్ట్ ఇన్స్టాల్ చేయడం ద్వారా వచ్చిన యూజర్స్ అండ్ గ్రూప్స్. డిఫాల్ట్ యూజర్స్ అండ్ గ్రూప్స్ వుడెంట్ క్రియేట్ నాట్ ఈవెన్ సింగిల్ యూజర్. ఇప్పటి వరకు నేను ఎవరిని క్రియేట్ చేయలేదు. ఒక యూజర్ కానీ ఒక గ్రూప్ ని ఇప్పుడే కదా జస్ట్ ఇన్స్టాల్ చేస్తుంది. సో దీస్ ఆల్ ఆర్ డిఫాల్ట్ యూజర్స్ అండ్ గ్రూప్స్. ఇక్కడ చూడండి, మాస్టర్ ఉన్నాడు, అడ్మినిస్ట్రేటర్ ఉన్నాడు, వీళ్ళతో పాటు ఆడిటర్ యూజర్ ఉన్నాడు, బ్యాచ్ అండ్ నోటిఫికేషన్ ఇంజిన్ యూజర్, ఇక్కడ బ్యాకప్ యూజర్, అలాగే డిఆర్ యూజర్, ఆపరేటర్ యూజర్, వీళ్ళందరూ యూజర్స్ ఉన్నారు. సింగిల్ మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఎవరు యూజరు ఎవరు గ్రూప్ అనేసి. గ్రూప్ అంటే మల్టిపుల్ హెడ్స్ లా ఉన్నాయి. ఓకేనా? యూజర్ అంటే సింగిల్ హెడ్ ఉంది. ఓకేనా? సో అండ్ గ్రూప్ వచ్చేసి కొంచెం బోల్డ్ గా ఉంది. సో ఆర్ యూ ఫీలింగ్ దట్? అర్థమవుతుందా? ఎస్ అన్న. సో మనం సెట్ చేసిన పాస్వర్డ్ వచ్చేసి మాస్టర్. ఇక్కడ చూడండి, మాస్టర్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యూజర్. ఇతనికి మనం పాస్వర్డ్ ఒకసారి సెట్ చేస్తాం, ఇంకా మళ్ళీ సెట్ చేయడం కుదరదు. పాస్వర్డ్ మిస్ మ్యాచ్ అయితే ప్రాబ్లం. అసలు ఈ మాస్టర్ యూజర్ ఏం చేస్తారంటే వీటన్నిటికీ టాప్, సైబర్క్ మొత్తానికి టాప్ యూజరు ఎవరైనా ఉన్నారంటే అది మాస్టర్ యూజర్ మాత్రమే. అంటే ఇక్కడ మనం ప్రతిసారి అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేస్తున్నాం. నిజంగా అడ్మినిస్ట్రేటివ్ యూజర్ కి పాస్వర్డ్ ఏమైనా లాక్ అయినా, పాస్వర్డ్ మర్చిపోయినా ఆ యూజర్ కి పాస్వర్డ్ సెట్ చేసేది మాస్టర్ యూజర్ ఒక్కడు మాత్రమే సెట్ చేయగలడు, మిగిలిన ఎవరు సెట్ చేయలేరు. క్లియర్? సో అందుకని మాస్టర్ యూజర్ని ఎప్పుడు పడితే అప్పుడు యూజ్ చేయం. ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ కి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. క్లియర్? సో ఇక్కడ ఇన్స్టాలేషన్ కి వేరే వాటికి ప్రతి దానికి కూడా ఎక్కువ మాస్టర్ అడ్మినిస్ట్రేటర్ యూజ్ చేస్తాం మనం. ఓకే, దెన్ ఇక్కడ డిఫరెంట్ యూజర్స్ ఉన్నారు, ఒక్కొక్క గ్రూప్ ఒక యాక్టివిటీ చేస్తుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు మొత్తం కోర్స్ అయిపోయే లోపల ఎవరెవరు ఏం చేస్తారేంటి అనేది మొత్తం క్లారిటీ ఉంటుంది. ఓకేనా? క్లియర్? యూజర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి, ఆడిటర్స్ అనే గ్రూప్ ఉంది. ఈ ఆడిటర్స్ అనే గ్రూప్ లో ఆడిటర్ యూజర్ ఉన్నాడు, నోటిఫికేషన్ ఇంజిన్ ఉంది, ఈ గ్రూప్ ఇది, గ్రూప్ లో యూజర్ ఉన్నాడు, నోటిఫికేషన్ ఇంజిన్ యూజర్ ఉన్నాడు. అలాగే బ్యాకప్ యూజర్స్ లో బ్యాకప్ యూజర్, డిఆర్ యూజర్స్ లో డిఆర్, ఆపరేటర్స్ దాంట్లో ఆపరేటర్, వాల్ట్ అడ్మినిస్ లో ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అనే యూజర్. లేదంటే రేపు పొద్దున మన టీంలో ఇక్కడ మీరందరూ ఓకే, రామ్, రమేష్, వెంకట్, శ్వేత, ఓకే, అండ్ రాకేష్, మీరందరూ సైబరాక్ అడ్మినిస్ట్రేటర్ టీం ఉన్నారు. సో వీళ్ళతో పాటు నేను మీ యూజర్ నేమ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ సింపుల్. సో అది ఎలా చేస్తామంటే గోయింగ్ ఫార్వర్డ్ రేపటి నుంచి మనం మాట్లాడతాం. బట్ యాజ్ ఆఫ్ నో దీస్ ఆల్ ఆర్ ద డిఫాల్ట్ యూజర్స్ అండ్ డిఫాల్ట్ గ్రూప్స్. ఇవి కూడా మీకు నోటెడ్ గా వచ్చేసి ఉండాలి. సో డిఫాల్ట్ సేఫ్స్ అనేవి 3 క్రియేట్ అయినాయి. డిఫాల్ట్ యూజర్స్ ఎవరు, డిఫాల్ట్ గ్రూప్స్ ఎవరు అనేది మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. క్లియర్? ఓకేనా? ఎస్ అన్న. గుడ్. ఓకే. అట్ ద సేమ్ టైం మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది కూడా చెక్ చేసి చెప్పండి నాకు, ఏ సిస్టమ్ సేఫ్ లో ఏ ఫైల్స్ ఉన్నవి. ఓకేనా? సిస్టమ్ సేఫ్ లో ఏ ఫైల్స్ ఉన్నవి, నోటిఫికేషన్ ఇంజిన్స్ లో ఇవన్నీ అవసరం లేదు. బట్ ఈ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏంటి అనేది చూస్తే సరిపోతుంది. జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి. ఇవి మామూలుగా ఇప్పుడు మన సర్వర్లోకి వెళ్ళినా చూస్తాం ఇవి. బట్ అది ఎలా ఏంటని చూపిస్తాను. ఇప్పుడు ఓపెన్ చేసింది, లాగిన్ అయింది, చూసింది, ఇవంతా కూడాను వాళ్ళలో సంబంధించిన డేటా. వాళ్ళలో సంబంధించిన ఈ సేఫ్స్ చూడాలన్నా, ఈ సేఫ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడాలన్నా, యూజర్స్ చూడాలన్నా, గ్రూప్స్ చూడాలన్నా, ఇంకా వేరే ఎండ్ యూజర్స్ కు ఉన్న పర్మిషన్స్, ఇవన్నీ ఈ సేఫ్ మీద ఎవరున్నారు అంటే ఓనర్స్ మీద క్లిక్ చేస్తే డేటా వచ్చేస్తుంది. అలాగే అంటే ఇక్కడ యూజర్స్ ఉన్నారా, గ్రూప్స్ ఉన్నారా, ఎవరెవరికి పర్మిషన్ ఉందని తెలుస్తుంది. సో ఈ సేఫ్ లెట్స్ ఈ సేఫ్ లో 10 అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 10 అకౌంట్స్ కి ఎవరు పర్మిషన్ ఉంది, ఎవరు లాగిన్ అవ్వగలరు అంటే ఇక్కడికి వచ్చి ఓనర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న యూజర్స్ కి, సో వీళ్ళు డిఫాల్ట్ యూజర్స్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం రేపు పొద్దున మనం ఎండ్ యూజర్స్ కి యాక్సెస్ ఇస్తే ఎండ్ యూజర్ కూడా ఈ సేఫ్ లో ఉన్న అకౌంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి యాక్సెస్ వస్తుంది. రెండు కొత్తగా ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి అంటే అఫ్ కోర్స్ yes. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు వచ్చి ఓనర్స్ అని క్లిక్ చేయండి, యాడ్ ఎనేబుల్ అయింది.
ఇక్కడ ఒక యూజర్ కానీ డిఫాల్ట్ ఎగ్జిస్టింగ్ అవుతున్న యూజర్ కానీ గ్రూప్ కానీ యాడ్ చేస్తే ఆ సేఫ్ మీద ఉన్న అకౌంట్స్ కి ఆ సేఫ్ లో ఉన్న డేటాని చూడడానికి వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. క్లియర్ అదవుతుందా? సో ఆ సేఫ్ అంటే ఏంటి, సేఫ్ ఎలా క్రియేట్ చేస్తాం, సేఫ్ క్రియేట్ చేసిన తర్వాత యూజర్ పర్మిషన్ ఎలా ఇస్తాం, అది గోయింగ్ ఫార్వర్డ్ మనం అకౌంట్ ఆన్బోర్డింగ్ అప్పుడు చూస్తాం. సేఫ్ తో పాటు ప్లాట్ఫామ్ అనే కొత్త టెక్నాలజీ వస్తుంది, అది గోయింగ్ ఫార్వర్డింగ్ 1 వీక్ తర్వాత అరౌండ్ 5 days తర్వాత చూస్తాం. డోంట్ వరీ. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఓవరాల్ గా మనం ఏదైతే ప్రైమరీ వరల్డ్ లో ఉందో డేటా, ఆ వరల్డ్ లో ఉన్న డేటాని చూడడానికి వచ్చాం. ఇక్కడ సేఫ్స్ చూసాం, యూఎస్ చూసాం, గ్రూప్స్ చూసాం, అలాగే రిపోర్ట్స్ ఇవన్నీ చూడొచ్చు. ఇది చూడండి ఎంటైట్లో ఇక్కడ లైసెన్స్ కెపాసిటీ రిపోర్ట్ అనేది ఒకటి చూపిస్తాను. సో లైసెన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ ఓపెన్ చేసి చూపించాను నిన్న మీకు, అదే డేటా ఇక్కడ ఉంటుంది. అంటే మాక్సిమం 50 members కి యూజర్స్ కి యాక్సెస్ ఉంది. ఇప్పటివరకు ఎవరికి అందరూ డిఫాల్ట్ యూజర్సే. మనం ఒక యూజర్ ని క్రియేట్ చేసినా ఒక లైసెన్స్ కన్జ్యూమ్ అయినట్టు, 49 ఫ్రీగా ఉన్నట్టు. ఓకే, అలాగే ఓన్లీ ప్రైమరీ వరల్డ్ సంబంధించి మాత్రమే ఇన్స్టాల్ చేసాం. ఓకే, మిగిలిన ఇంకేది PWA కానీ సిపిఎం కానీ ఇంకా ఏది ఇన్స్టాల్ చేయలేదు. ఓకేనా? క్లియర్ గైస్? ఇక్కడ మనం మాక్సిమం సిపిఎం 10 CPMs ఇన్స్టాల్ చేసుకోవడానికి లైసెన్స్ ఉంది. నిన్న మీకు చూపించింది 2నే, ఇక్కడ సిపిఎం 10 లైసెన్స్ ఉన్నాయి, PWA 10 ఉన్నాయి. ఓకే, PSMP ఇలా వేరే ఎక్కువ ఇచ్చాడు, వేరే కంపారిటివ్ ప్రీవియస్ లైసెన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఇచ్చారు. 4 years ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం. సో లైసెన్స్ డాట్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఏదైతే ఉందో అదే ఇక్కడ రిపోర్ట్ ఫార్మాట్ లో కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఓకేనా గైస్? ఓకే బాబు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నేను వాళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు లాగ్ ఆఫ్ చేసి వస్తాను. సో ఎస్, ఐ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ వన్. మళ్ళీ నేను కావాలి వాళ్ళలో ఉన్న డేటాని చూడాలంటే మళ్ళీ ప్రైవేట్ క్లయింట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను కాబట్టి దీని మీదకి ఇస్తాను అడ్మినిస్ట్రేటర్. లేదంటే రేపు పొద్దున్న నాకు అడ్మినిస్ట్రేటర్ కాకుండా నా యూజర్ నేమ్, లోకల్ యూజర్ నేమ్ సైబరాక్ టీమ్ లో కాబట్టి బాబు_ADM అనో బాబు అని ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేస్తే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ బదులుగా బాబు అని ఇస్తాను, నాకు సెట్ చేసిన పాస్వర్డ్ ఇస్తాను. సో లాగిన్ అయితే నాకు కావాల్సిన డేటా కనిపిస్తుంది యాజ్ అడ్మినిస్ట్రేటర్ గా. ఓకేనా? సో అది మొత్తం గోయింగ్ ఫార్వర్డ్ మనం చెక్ చేస్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో అన్ని ఒక రోజులో అవుతాం స్లోగా. సో ఫైన్. ఇప్పుడు ఇక్కడ మనం యూజర్స్ చూసాం, గ్రూప్స్ కూడా చూసాం. సో యూజర్స్, డిఫాల్ట్ యూజర్స్ చూసాం, డిఫాల్ట్ గ్రూప్స్ కూడా ఏమొచ్చా కూడా చెక్ చేసాం. సో మిగిలింది ఏంటి? కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో ఇక్కడ సర్వీసెస్, కాన్ఫిగరేషన్ ఫైల్స్, ఇక్కడ సర్వీసెస్ టోటల్ 6 సర్వీసెస్ ఉంది. ఆ 6 సర్వీసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. 6 సర్వీసెస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 6 సర్వీసెస్. ఇదే ప్రైమరీ వరల్డ్ సర్వర్ లో ఇక్కడ స్టార్ట్ బటన్ వచ్చి సర్వీసెస్ డాట్ MSC అన్న సర్వీసెస్ అన్న ఆటోమేటిక్ గా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఈ సర్వీసెస్ వచ్చింది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చాలా ఉన్నాయి, మనకి ఇవన్నీ అవసరం లేదు, ఓన్లీ ప్రైమరీ వరల్డ్ సర్వీసెస్ చెక్ చేయడానికి వచ్చాం. సో CY అనే దాని మీద కండి. ఇక్కడ చూస్తే సైబరాక్ ఈవెంట్ నోటిఫికేషన్ ఇంజిన్ ఇట్స్ రన్నింగ్ స్టేట్, సైబరాక్ హార్డెనింగ్ విండోస్ ఫైర్వాల్ ఇట్స్ రన్నింగ్ స్టేట్, లాజిక్ కంటైనర్ రన్నింగ్ స్టేట్. అండ్ మొత్తం మీరు 6 అన్నారు, 3 కనిపిస్తున్నాయి. ఎస్, ఈ 3 కనిపిస్తున్నాయి కదా. కమ్ డౌన్, కమ్ టు ప్రైవేట్ ఆర్క్. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఇంకా అక్కడ 3 చూసాం, ఇక్కడ 3 ఉన్నాయి, టోటల్ 6. ప్రైవేట్ డేటాబేస్ రన్నింగ్, ప్రైవేట్ రిమోట్ కంట్రోల్ ఏజెంట్ రన్నింగ్, ప్రైవేట్ సర్వర్ రన్నింగ్, టోటల్ 6 సర్వీసెస్. అవునా? క్లియర్? సో ఇక్కడ మళ్ళీ మీకు సపరేట్ గా నోట్ చేసి పెడతాను. ఏంటి 6 సర్వీసెస్ అంటే, ఫస్ట్ సర్వీస్ సైబరాక్ ENE అంటారు, లేదా ఈవెంట్ నోటిఫికేషన్ ఇంజిన్ అంటారు. ఈవెంట్ నోటిఫికేషన్ ఇంజిన్, చాలా మంది ENE అంటారు. ఇట్స్ రన్నింగ్ స్టేట్. ఫైన్. సో సైబరాక్ విండోస్ హార్డెన్ ఫైర్వాల్, మనం హార్డనింగ్ చేసాం కదా, దానికి వచ్చిన సర్వీస్ ఇది, అది కూడా రన్నింగ్ స్టేట్. సో నేను తర్వాత రాస్తాను. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైబరాక్ లాజిక్ కంటైనర్, ఇది కూడా రన్నింగ్ స్టేట్. దాని తర్వాత ప్రైవేట్ ఆర్క్, ప్రైవేట్ ఆర్క్ డేటాబేస్ సర్వీస్, ఇది కూడా రన్నింగ్ స్టేట్. నెక్స్ట్ ప్రైవేట్ ఆర్క్ రిమోట్ కంట్రోల్ ఏజెంట్, మీకు కూడా ఇలా నోటెడ్గా వచ్చేసేయాలండి. రిమోట్ కంట్రోల్ ఏజెంట్, ఎస్. ప్రైవేట్ ఆర్క్ సర్వర్.
టోటల్ గా 6 సర్వీసెస్ ఉన్నాయి. ఈ 6 సర్వీసెస్ కూడా రన్నింగ్ స్టేట్ లో ఉన్నాయి, ఆటోమేటిక్ అండ్ రన్నింగ్. క్లియరా? టోటల్ ఈ 6 సర్వీస్ అయినా మనం చూస్తున్నప్పుడు ఈ 6 సర్వీసెస్ నోటిఫికేషన్ ఇంజిన్ ఇది గోయింగ్ ఫార్వర్డ్ మీకు తర్వాత చెప్తాను. ఇది ఎందుకంటే మెయిల్ సెండ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం హార్డింగ్ చేస్తాం కాబట్టి ఈ సర్వీస్ వచ్చింది. లాజిక్ కంటైనర్ డేటాబేస్ ఈ రెండు ప్రైమరీ వరల్డ్ లో ఉన్నట్టు డిఆర్ వరల్డ్ లో కూడా ఉంటాయి. ఇది ఇంటర్నల్ గా ప్రైమరీ వరల్డ్ రన్ అవడానికి, డేటాబేస్ రన్ అవడానికి హెల్ప్ అవుతుంది. లాజిక్ కంటైనర్ అనేది అక్కడికి డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి, అక్కడెక్కడ సేమ్ డేటా ఉందో లేదో చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ రిమోట్ కంట్రోల్ ఏజెంట్ అనేది ఇందాక మనం వాల్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ సర్వర్స్ ఇచ్చాం. వాల్ట్ ని రిమోట్ గా మానిటర్ చేయడానికి అనేసి ఇచ్చాం, దానికి సంబంధించిన సర్వీస్ ఇది. అండ్ ప్రైవేటాక్ సర్వర్ ఇది మెయిన్ వాల్ట్ రన్ అవడానికి సర్వీస్. ఈ సర్వీస్ స్టాప్ చేస్తే వాల్ట్ స్టాప్ అయిపోతుంది, లేదా వాల్ట్ అక్కడ రెడ్ బటన్ మీద ట్రాఫిక్ లైట్ మీద క్లిక్ చేస్తే స్టాప్ చేస్తే ఇక్కడ సర్వీస్ స్టాప్ అయిపోతుంది. క్లియర్? అర్థమైందా? వైస్ వర్సా 6 సర్వీసెస్ ఏంటి, అవి ఎలా రన్ అవుతున్నాయి అర్థమైందా? ప్రైమరీ వాల్ట్ సర్వీస్ టోటల్ 6. సో ఫైన్, ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ ఫైల్ చెక్ చేయడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ సర్వీసెస్ క్లోజ్ చేస్తున్నాను. కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే మనం ఇందాక ఇన్స్టాలేషన్ అప్పుడు ఏ పాత్ ఇచ్చామో అక్కడ ఉంటాయండి. సి డ్రైవ్, సి ప్రోగ్రామ్ x86, ప్రైవేటాక్ ఇదే పాత్ ఇచ్చాము యాక్చువల్గా. ఇక్కడ చూడండి, ఇది సర్వర్ అంటే ప్రైమరీ వరల్డ్ సంబంధించింది, క్లయింట్ అంటే ప్రైవేటాక్ క్లయింట్ సంబంధించింది. సో వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్రైమరీ వరల్డ్ సర్వర్. సో ఇక్కడ దీని మీద రండి, కంటిన్యూ, ఎడిట్, ఎస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మీరు ఏం చెక్ చేస్తామని లేదు, ఇక్కడ అన్ని ప్రైమరీ వరల్డ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్, లాగ్ ఫైల్స్ ఇవన్నీ వాల్ట్ రన్ అవడానికి సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. సో మనం కాన్ఫిగరేషన్ ఫైల్ చెక్ చేయడానికి వచ్చాం. కాన్ఫ్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపించే ఫైల్స్ అన్ని కూడా డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ విచ్ ఆర్ రన్నింగ్ బేస్డ్ ఆన్ వాల్ట్ రన్ అవడానికి కావాల్సిన ప్రైమరీ వాల్ట్ సర్వర్స్. సరే, కాన్ఫిగరేషన్ ఫైల్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఇస్ dbpalm database palm.ini db. ఓకే, చూడండి, ఎక్కువ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అన్ని ఇక్కడ సైబ్రాక్ సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఎండింగ్ విత్ ద .ini. సో జస్ట్ రిమెంబర్ దాట్. సో ఇక్కడ dbpalm.ini, ఈ dbpalm.ini కనుక కరప్ట్ అయినా, ఇది వర్క్ అవ్వకపోయినా, ఇందులో ఏదైనా ఇష్యూ ఉన్నా సరే వాల్ట్ స్టార్ట్ అవ్వదు, వాల్ట్ వర్క్ అవ్వదు. జస్ట్ రిమెంబర్ దాట్. ఏముంటే ఇందులో అంటే వాల్ట్ ఎలా రన్ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, లేదంటే దీనికి సంబంధించిన ప్రతి పారామీటర్ కూడా ఏ యూజర్ ఎప్పుడు లాక్ అవ్వాలి, ఏ యూజర్స్ కి మనం యాక్సెస్ ఇవ్వాలి, ఏ పోర్ట్స్ ఓపెన్ అవ్వాలి, ఏ పోర్ట్స్ బ్లాక్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ విల్ బి దేర్ హియర్. ఓకేనా? క్లియర్? ఓకేనా? దీని గురించి గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. అంటే మనం ఇది జస్ట్ ఇన్స్టాలేషన్ కాబట్టి జస్ట్ ఉంది, ఇక్కడ ఏముంది ఏంటని మాత్రం చెక్ చేస్తున్నాం. ఓకేనా? ఇది dbpalm.ini. ఇది లిటరల్ గా చెప్పాలంటే ఇది వాల్ట్ కి మాత్రమే ఇంపార్టెంట్ ఫైల్ కాదు, ఎంటైర్ సైబ్రాక్ మొత్తాన్ని నడిపించే కాన్ఫిగరేషన్ ఫైల్ ఇది. ఓకేనా? సో ఇదే ఫైల్ కి సంబంధించిన బ్యాకప్ తీసుకున్న ఫైల్ ఇది. అంటే జస్ట్ సింపుల్ దీన్ని కాపీ పేస్ట్ చేసి దీన్ని నేమ్ చేంజ్ చేస్తారు అంతే. దట్స్ ఇట్. ఇది శాంపిల్. కొన్ని ఏంటంటే dbpalm.ini లేనివి ఇది శాంపిల్ ఫైల్. బై డిఫాల్ట్ వచ్చిన ఫైల్ లో చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ఇక్కడ శాంపిల్ ఫైల్ నుంచి ఏమైనా తీసుకొని కాపీ పేస్ట్ చేసుకుంటానంటే dbpalm.ini శాంపిల్ నుంచి ఈ ఫైల్లో కాపీ చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఏమైనా పారామీటర్స్ కావాలంటే. ఇది license.xml ఫైల్. మనకు తెలిసింది ఇన్స్టాలేషన్ అప్పుడు ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ ఇక్కడికి కాపీ అయింది డ్యూరింగ్ ఇన్స్టాలేషన్. తర్వాత పార్ ఏజెంట్.ini. పార్ ఏజెంట్ అంటే ప్రైవేటాక్ రిమోట్ కంట్రోల్ ఏజెంట్. ఇందాక మనం చెప్పాం కదా, దానికి సంబంధించిన సర్వీస్ కూడా ఉంటుంది. ఇందాక మనం వాల్ట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు 2 సర్వర్లు ఇచ్చాను, సర్వర్ నేమ్స్ ఇచ్చాను. సో ఈ 2 సర్వర్ల నుంచి వాళ్ళని నేను మానిటర్ చేయొచ్చు. ఏం మానిటర్ చేయొచ్చు? సర్వీసెస్ మానిటర్ చేయొచ్చు. డేటాబేస్ సర్వీస్, లాజిక్ కంటైనర్, వీటితో పాటు ప్రైవేటాక్ సర్వర్ కూడా యాడ్ చేస్తానంటే యాడ్ చేయండి. దాంతోపాటు సిపిఎం, సిపియు అండ్ ర్యామ్ ఇవన్నీ కూడా నేను మానిటర్ చేయొచ్చు. ఓకేనా? సో వాల్ట్ సర్వర్ లో లాగిన్ అవ్వకుండానే ఈ 2 డిఫరెంట్ సర్వర్స్ నుంచి కూడా నేను వాల్ట్ ని మానిటర్ చేయొచ్చు. క్లియర్? ఎస్, అర్థమవుతుందా? ఓకే ఫైన్. సో అలాగే దీనికి కూడా గుడ్ ఫైల్, దీనికి సంబంధించిన బ్యాకప్ తీసుకున్న ఫైల్. ఇది శాంపుల్ ఫైల్. తర్వాత passpalm.ini అనేది పాస్వర్డ్ పారామీటర్ సంబంధించింది. ఈ ఏదైనా ఇంటర్నల్ గా ఏదైనా ఒక యూజర్ ని క్రియేట్ చేస్తామంటే ఇది పాస్వర్డ్ మేనేజ్మెంట్ సిపిఎం సంబంధించింది కాదు. నేను ఒక యూజర్ ని ఇక్కడ లెట్స్ సే మనం అందరం ఒక టీమ్ కు వర్క్ చేస్తున్నాం. సో యాజ్ ఆఫ్ నో మాస్టర్, అడ్మినిస్ట్రేటర్, కొంతమంది డిఫాల్ట్ యూజర్స్ ఉన్నారు. సో నేను ఇప్పుడు యాక్చువల్గా లెట్స్ సే వెంకట్ అనే యూజర్ ని క్రియేట్ చేశాను. వాళ్ళలో అతని పాస్వర్డ్ క్రైటీరియా ఎలా ఉండాలి, ఎన్ని రోజులకి పాస్వర్డ్ చేంజ్ అవ్వాలి, అతని పాస్వర్డ్ క్రియేట్ చేసినప్పుడు
మినిమం ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉండాలి, ఎన్ని న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, మిక్స్డ్ కేస్ ఎన్ని ఉండాలి, సో ఎనిక్ నెంబర్స్ ఎన్ని ఉండాలి, మాక్సిమం రిపీటెడ్ నెంబర్స్ ఎన్ని ఉండాలి, ఇవి నేను అప్డేట్ చేస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ he can update and he can reset the password whenever he want. ఓకేనా? ఓన్లీ ఇంటర్నల్ యూజర్స్ కి మాత్రమే ఈ pass.pom.in అనేది. అదేనండి ఓన్లీ ఇంటర్నల్ యూజర్స్ అంటే మరి పాస్వర్డ్ చేంజ్ చేస్తామని చెప్తాం కదా, సిపిఎం క్యాపబిలిటీ అది కదా, సిపిఎం పారామీటర్స్, సిపిఎం పాస్వర్డ్ చేంజ్ చేసేటప్పుడు ఏ పారామీటర్స్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, అది డిఫరెంట్, అది వేరే చోట మనం అప్డేట్ చేస్తాం, వేరే చోట మాట్లాడుతుంది. ఇది వచ్చేసి పాస్పామ్ ఓన్లీ ఇంటర్నల్ యూజర్స్ ఎవరైతే క్రియేట్ చేస్తామో వాళ్ళ పాస్వర్డ్ క్రైటీరియా. క్లియర్? అర్థమవుతుందండి? లేదండి ఈ ఫైల్లో నేను కొంచెం మోడిఫికేషన్ చేస్తాను, నెంబర్ ఆఫ్ ఇక్కడ మాక్సిమం లెంత్ 6 ఉంది, నేను 10 పెడతాను, 12 పెడతాను, 20 పెడతాను, లేదంటే ఇక్కడ 1, ఇక్కడ మాక్సిమం ఆల్ఫాబెట్స్ మినిమం వచ్చేసి 2 ఉండాలి, ఇలా చేంజ్ చేసుకుంటారంటే అప్ టు యూ కెన్ చేంజ్ ఇట్, నో వరీస్. ఓకే, సో ఇది గుడ్ ఫైల్స్ ఇవి. pass.pom.in ఇక్కడ చూడండి అంటే ఇక్కడ సేఫ్ లొకేషన్. నేను ఆల్రెడీ మనం ఒక 3 డిఫరెంట్ సేఫ్స్ చూసాం. సో 3 సేఫ్స్ క్రియేట్ అని నేను చెప్పాను. అందులో వాల్ట్ ఇంటర్నల్, ఈవెంట్ నోటిఫికేషన్, సిస్టమ్, ఈ 3 సేఫ్స్. ఈ 3 సేఫ్స్ స్టోర్ అయిన వాళ్ళు చూసాం. అట్ ద సేమ్ టైం అవి సర్వర్ వాళ్ళ సర్వర్ లో కూడా స్టోర్ అయింది. ఈ లొకేషన్ సి ప్రైవేటా సేఫ్, వెళ్దాం అక్కడికి ఉందో లేదో చెక్ చేద్దాం. సి ప్రైవేటా అండ్ సేఫ్స్, కంటిన్యూ. ఎస్, ఇక్కడ డేటాలోకి వచ్చేయండి, కనిపిస్తాయి. నోటిఫికేషన్ ఇంజన్, సిస్టమ్, వాల్ట్ ఇంటర్నల్, అవేనా చూసిందా మనం? వాల్ట్ లో లాగిన్ అయిన ఇప్పుడు ప్రైవేటా క్లయింట్ లోకి లాగిన్ అయ్యి 3 డిఫరెంట్ సేఫ్స్ యూజర్స్. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇవి యాక్చువల్ గా డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మీరు ఫస్ట్ ఇనిషియల్ గా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నట్టుంటుంది. జస్ట్ గో త్రూ మినిమం 2 times. ఓకే, ఏదైతే మనం డైలీ మాట్లాడుతున్నామో ఆ వీడియోస్ మినిమం పర్ డే వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత మాక్సిమం టైమ్స్, పాసిబుల్ ఉన్న టైమ్స్ మీరు వీడియోస్ చెక్ చేస్తూ ఉండండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు వరకు మాట్లాడేది కాన్ఫ్ world.inf ఫైల్. ఇది ఇక్కడ యాక్చువల్గా 10.0.10.1 ఉండాలి, బట్ స్టిల్ మనం వరల్డ్ సర్వర్ లోనే ఉన్నాం కాబట్టి ఆ పర్టికులర్ ఐపీ కాకుండా లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అంటాం దీన్ని. ఓకే, ఈ ఐపీ అడ్రస్ ఏదైతే కనిపిస్తుందో ప్రతి విండోస్ మిషన్ కి ఏ ఐపీ అలొకేట్ అవునప్పుడు, ఏ ఇంటర్నెట్ లేనప్పుడు మీకు బై డిఫాల్ట్ గా అలొకేట్ అయ్యే ఐపీ అడ్రస్ ఈ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్. ఏ మిషన్ కైనా ఇదే ఐపీ అడ్రస్ ఉంటుంది. మీ పర్సనల్ ల్యాప్టాప్ తీసుకోండి, ఓకే ఆఫీస్ ల్యాప్టాప్ తీసుకోండి, ఎనీ విండోస్ మిషన్ ఫర్ దట్ మ్యాటర్స్. ఓకే, ఈ ఏ ఐపీ అలొకేట్ అవునప్పుడు మీ ఐపీ అడ్రస్ చెక్ చేస్తే ఇదే ఉంటుంది. దీన్ని లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అంటాం. దిస్ ఈస్ ఓకే రిజర్వ్డ్ ఫర్ ద దిస్ ఐపీ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ద మైక్రోసాఫ్ట్ డివైజెస్. ఓకే, సో వేరే డిఆర్ కి world.inf ఫైల్ అక్కడ వేరే యాక్చువల్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో తర్వాత డేటాబేస్ కాన్ఫిగరేషన్ ఫైల్కి వస్తే నేను చెప్పాను. సో సైబరాక్ వచ్చేసి MySQL అనే డేటాబేస్ తో రన్ అవుతుంది. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్ my.in. ఓకేనా? సో ఇది పోర్ట్ 3306 యూజ్ చేసుకుంటూ రన్ అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్. ఇక్కడ దాకా వచ్చాం కదా, లాగ్ ఫైల్ చెక్ చేద్దాం. ఇది వాల్ట్ db.log అంటే వాల్ట్ డేటాబేస్, దానికి సంబంధించిన లాగ్ ఫైల్. వాల్ట్ అనేది రన్ అవుతుందా, అసలు స్టార్ట్ అయిందా లేదా అనేది ఇక్కడ వాల్ట్ సర్వర్ ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ లో కానీ వాల్ట్ డేటాబేస్ లేదని ఇష్యూ ఉంటే అవి లాగ్ లో రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ చేస్తున్న దాన్ని బట్టి మనకు ఐడియా వస్తుంది. ఓకే, ఇష్యూ ఏంటి, దాన్ని ఎలా ఫిక్స్ చేయాలనేది మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఫైన్. సో అలాగే ఈవెంట్ నోటిఫికేషన్ ఇంజిన్ అనేది ఉంది. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫోల్డర్ ఉంది. ఇది యాక్చువల్గా ఇవన్నీ conf.in ఈవెంట్ నోటిఫికేషన్ ఇంజిన్. మనకు సర్వీస్ కూడా చూసాం. సో ఈ సర్వీస్ ఎందుకు రన్ అవుతుందంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ బేస్ చేసుకునే రన్ అవుతుంది. ఓకేనా? క్లియర్? అర్థమవుతుందా గైస్? ఓకే. యా, somebody is having doubts. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? So client and server both will install at within the server itself, normal in ఇది yes, ఒక చిన్న క్రైటీరియా చెప్తాను. ఇప్పుడు నేను ఇది ప్రైమరీ వరల్డ్ కదా, ఇక్కడ పిఏ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తున్నాను. పిఏ క్లయింట్ అంటే ప్రైవేట్ క్లయింట్. ఇది ప్రైవేట్ క్లయింట్ లో మనం వాళ్ళు ఇంటర్నల్ గా ఉన్న డేటాని చూడొచ్చు కదా. ఇదే ప్రైవేట్ క్లయింట్ ని నేను పీవీడబ్ల్యూ ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఈ పిఎస్ఎం సర్వర్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ప్రతిసారి వాళ్ళలో ఉన్న డేటాని చూడడానికి వాళ్ళ సర్వర్ కి లాగిన్ అయ్యాల్సిన అవసరం ఉండదు. నేను వాళ్ళలో ఉన్న డేటాని చూడండి, పీవీడబ్ల్యూ సర్వర్ లాగిన్ అయ్యి ప్రైవేట్ క్లయింట్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి కూడా వాళ్ళలో ఉన్న డేటా చూస్తే సేమ్ డేటా కనిపిస్తుంది. లేదు సిపిఎం సర్వర్లో ఇన్స్టాల్ లేదండి, మీరు అన్ని సర్వర్లోనే ప్రైవేట్ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తాను. ఎస్ యూ కెన్ ఇన్స్టాల్, మనం అదే చేస్తాం.
ఇప్పుడు గోయింగ్ ఫర్ రేపు డిఆర్ లో ఉంటుంది, పీవీడబ్ల్యూఎస్ సర్వర్ లో ప్రైవేట్ క్లయింట్ ఇన్స్టాల్ చేస్తాం, సిపిఎం లో చేస్తాం. ఎందుకంటే రేపు పొద్దున మీరు వేరే ఆర్గనైజేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళ మ్యాండేటరీగా ఉండాలి ఉంటుంది. వాళ్ళలో కాకుండా లిటిల్ గా ఏదో ఒక సర్వర్లోనో 2 సర్వర్లో ఇన్స్టాల్ చేస్తారు. ఇక్కడ మనం పాసిబుల్ ఉన్న అన్ని సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. ఎందుకంటే మీరు రేపు పొద్దున అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ప్రైవేట్ క్లయింట్ ఏ సర్వర్లోనే ఇన్స్టాల్ చేయొచ్చు, నాట్ ఓన్లీ ఫర్ నేను ఇక్కడ ఓన్లీ పీవీడబ్ల్యూ ఇన్స్టాల్ చేస్తాను అనుకోండి, మీ మైండ్లో అలా ఉండిపోద్ది, ఓహో ప్రైవేట్ క్లయింట్ ఓన్లీ పీవీడబ్ల్యూ ఇన్స్టాల్ చేయాలనుకుంటారు. బట్ రేపు వేరే బయట ఆర్గనైజేషన్లోకి వెళ్తే అక్కడ సిపిఎంలోనో పిఎస్ఎంలోనో ఉంటుంది, అదేంటి ఇక్కడ డిఫరెంట్గా ఉందని ఆ డౌట్ రాకుండా పాసిబుల్ ఉన్న అన్ని కాంపోనెంట్స్లను మనం ఇన్స్టాల్ చేస్తాం ప్రైవేట్ క్లయింట్. ఎక్కడి నుంచి ప్రైవేట్ క్లయింట్ ఓపెన్ చేసినా వాళ్ళలో డేటా అనేది మారదు, ఎక్కడి నుంచి అయినా చూడొచ్చు, ఎక్కడి నుంచి అయినా మీరు మోడిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఎందుకండి మరి ఇన్ని చోట్ల వాళ్ళలో కాకుండా అంటే వాళ్ళలో సెన్సిటివ్ డేటా ఉంటుంది, ప్రతిసారి వాళ్ళ సర్వర్ లాగిన్ అవ్వడం, అక్కడికి వెళ్ళి ప్రైవేట్ క్లయింట్ ఓపెన్ చేయడము, ఇవన్నీ పెద్ద కొంచెం రిస్క్ యాక్టివిటీస్ అనమాట. సో అందుకని సేమ్ డేటా మీరు చేయాలి, ఏదైనా మోడిఫై చేయాలి, ఇంకేదైనా యాడ్ చేయాలి అంటే ఈ పీవీడబ్ల్యూ సర్వర్కి వచ్చి చేయొచ్చు, సిపిఎంకి వచ్చి చేయొచ్చు. యా, ఎనీ క్వశ్చన్స్? Got it? Yeah, clear. Yeah, fine. సో ఇక్కడ ఇవన్నీ సంబంధించింది వచ్చేస్తుంది. ఓకే, అండ్ లాజిక్ కంటైనర్. సో లాజిక్ కంటైనర్ వచ్చేసి ఇక్కడ ఇది కాన్ఫిగ్ ఫైల్, బిఎల్ సర్వీస్ యాప్ అని, ఇది ఎవరు అడగరు, జస్ట్ రిమెంబర్ ఇట్. ఓకే, ఇది లాగ్ సంబంధించింది, ఇవి లాగ్ యాక్చువల్గా లాజిక్ కంటైనర్ డాట్ లాగ్ ఫైల్ ఇస్ ద నేమ్. లాజిక్ కంటైనర్ ఇస్ లాజిక్ కంటైనర్ సంబంధించిన లాగ్. దీనికి సంబంధించిన సర్వీస్ కూడా ఉంది మనకి, చూసారా, ఇది సర్వీస్, లాజిక్ కంటైనర్ సర్వీస్ కూడా ఉంది. ఓకేనా? యా, ఇవి డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అండి. సో ఇప్పుడు లాగ్ ఫైల్ చెక్ చేద్దాం. ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చెక్ చేస్తుంది ఏంటంటే కాన్ఫిగరేషన్ ఫైల్ చెక్ చేస్తాం, డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ ప్రైమరీ వరల్డ్. నౌ వీఆర్ గోయింగ్ టు చెక్ ద లాగ్ ఫైల్స్. ఏముంది ఆ లాగ్ ఫైల్స్? సో ఇక్కడ చూడండి, మళ్ళీ ప్రైవేట్ క్లయింట్ సర్వర్. ఓకే, ఇక్కడ లాగ్స్ అనే ఫోల్డర్ రండి. సో ఇక్కడ చూస్తే మీకు చాలా ఫైల్స్ కనిపిస్తూ ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ లాగ్ ఫైల్ ఈస్ ITALog.log. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వాల్ట్కి సంబంధించింది, ప్లస్ వేరే కాంపోనెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఇందులోనే స్టోర్ ఉంది. అంటే మీరు ఏదైనా పీవీడబ్ల్యూ ఇన్స్టాల్ చేశారు, పీవీడబ్ల్యూ సంబంధించిన సర్వర్ ఏదన్నా 10 PWS లో ఒక పీవీడబ్ల్యూ వాల్ట్ కనెక్ట్ అవ్వలేదు, ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది. సిపిఎం సంబంధించింది, లేదంటే ఎవరైనా రాంగ్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నారు వాళ్ళలోకి, లేదా ఎండ్ యూజర్స్ ఎవరైనా రాంగ్ అథెంటికేషన్ మెథడ్ ఎంటర్ చేస్తారు, అది ఇలా ఇక్కడ ఉంటుంది. సేఫ్ సైజ్ అనేది చాలా 10% ఉంది, సో అప్పుడు ఇక్కడ వార్నింగ్ వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ITALog లో ఉంటుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను. సో స్టార్టింగ్ లో ఇక్కడ డెస్క్టాప్ వెళ్తాను, స్టార్టింగ్ లో మీకు ప్రైవేట్ సర్వర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఈ కన్సోల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ వీటిని లాగ్స్ అంటాం. సో ఇది ఇక్కడ ఈ స్క్రీన్ మీద ప్రీవియస్ కనపడవు, రీస్టార్ట్ ముందు కూడా లాగ్స్ ఉన్నాయి, అది ఇక్కడ కనపట్ల. కానీ రీస్టార్ట్ ముందు రీస్టార్ట్ తర్వాత ఉన్న కనిపిస్తున్న ఈ 2 లాగ్స్ కూడా ఈ ITALog లో రిటర్న్ అవుతాయి, ఇక్కడ రాస్తుంది. చూడండి ఒకసారి, ఇది చూడండి, ఫస్ట్ లాగ్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 15th 2029 నుంచి. ఓకే, ఇదేనా, ఇక్కడ నుంచి కనిపిస్తుంది మీకు, ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి, ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన లాగ్స్ మాత్రమే. సో నేను వాల్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత అండ్ సర్వర్ రీస్టార్ట్ అవ్వకముందు ఈ లాగ్స్ కూడా ఉన్నాయి అక్కడ, బట్ ఈ లాగ్స్ ఇక్కడ చూడలేము, ఇక్కడ మాత్రమే. అంటే ఇక్కడ ఫస్ట్ ఏ లాగైనా ఇక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి లాగ్ కూడా ITALog.log ఫైల్లో రిటర్న్ చేస్తుంది. Am I clear? So this is the most important configuration, most important log file. అర్థమవుతుందా? Yes, am I clear? Yes. సో అలాగే ఇక్కడ చూడండి, trace.d0 అని చెప్పేసి ట్రేసింగ్, రేపు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంటే అది డీబగ్గింగ్ అంటాం. ఆ డీబగ్గింగ్ సంబంధించిన లాగ్స్ ట్రేస్ D0, ఇది ఫిల్ అయితే D1, అది ఫిల్ అయితే D2, అది ఫిల్ అయితే D3, D4, ఇలా మొత్తం ఎన్ని ఫిల్ అయిపోయినాయి అనుకోండి ఆర్కైవ్ లోకి వెళ్ళిపోద్ది. ఈవెన్ ITALog.log ఫైల్ ఫిల్ అయిపోయినా సరే ఫిల్ అయిన లాగ్ ఆర్కైవ్ లోకి వెళ్ళి మళ్ళీ కొత్త లాగ్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా? ఇది వాల్ట్ కాన్ఫిగరేషన్, ఇది వాల్ట్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఒక ఎంత క్రియేట్ అయిందా, ఏ సేఫ్స్ క్రియేట్ అయినాయి, ఎలా వర్క్ అయింది అనేది ఇక్కడ మొత్తం ఇక్కడ రిటర్న్ చేసి ఉంటుంది వాల్ట్ కాన్ఫిగరేషన్ లాగ్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి సిఏ సర్టిఫికేట్, సైబ్రాక్ వచ్చేస్తే సిఏ సర్టిఫికేట్ ఇన్స్టాల్ చేస్తుంది.
సో అది ఇన్స్టాల్ అయింది అని చెప్పేసి చెప్తుంది. ఓకేనా. సిఏ వాల్ట్ మేనేజర్. సో సిఏ వాల్ట్ మేనేజర్, సైబ్రాక్ వాల్ట్ మేనేజర్. సో ఇక్కడ చూడండి ఏదైతే యూజర్స్ ఇవన్నీ క్రియేట్ చేసామో ప్రతి డిఫాల్ట్ యూజర్స్, డిఫాల్ట్ గ్రూప్స్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, క్లియర్. అన్న ఈ లాక్స్ వచ్చేసి ఎన్ని రోజులు డేటా సేవ్ అయింది అన్న? అంటే మనం ఎక్కడ చూడొచ్చు? డేస్ కాదు, ఇది ఏ రోజు సైజ్ బట్టి ఉంటుంది. ఈ సైజ్ ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయి మామూలుగా మాక్సిమం సైజ్ లెట్స్ ఇక్కడ మనం చూద్దాం ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి సైజ్ అండ్ డిస్క్ 4 KB. సో ఇది కాదు, ఇది ఉంటుంది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో లెట్స్ ఇది ఐటీ లాగా చూద్దాం. ఇది సైజ్ ని బట్టి ఉంటుంది, డేస్ బట్టి అయితే ఉండదు. ఓకేనా. ఇది ఎగ్జాక్ట్ సైజ్ నాకు ఐడియా లేదు, బట్ ఇన్ కేస్ ఎప్పుడు ఫిల్ అయిపోయినా సరే ఆటోమేటిక్ ఇది ఆర్కైకి వెళ్ళిపోతుంది, మనం మూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇష్యూ వస్తే మరి చెప్తాను ఒక ప్రీవియస్ డేస్ బ్యాక్ ఉంటుంది కదా, లాగ్ ఫైల్ కి ఇష్యూ రాదు. సర్వర్ సంబంధించి కాంపోనెంట్ కి సంబంధించిన ఇష్యూ వస్తే అవి లాగ్ ఫైల్ లో రిటైన్ చేస్తాయి. ఈ లాగ్ ఫైల్ కి ఇష్యూ ఏముండదు, లాగ్ ఫైల్ లో ఇష్యూస్ ఉంటాయి. ఏదైనా కాంపోనెంట్స్ ఇప్పుడు ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేస్తాం, ప్రైమరీ వరల్డ్ సంబంధించిన ఒక సర్వీస్ టోటల్ 6 సర్వీసెస్ ఉన్నాయి, ఒక సర్వీస్ రన్ అవ్వలేదు, ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం వచ్చేసి లాగ్ ఫైల్ లో రిటర్న్ చేస్తుంది. సో మనం ఆ ఇష్యూ ఐడెంటిఫై చేయాలి, దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ట్రబుల్ షూట్ చేయాలంటే ఇక్కడికి వస్తే అసలు ఇష్యూ ఏంటి అనేది ఒక ఎర్రర్ కోడ్ లేదా వార్నింగ్ కోడ్ ఇస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ట్రబుల్ షూట్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా. మనకి సర్వీసెస్ రన్ కాకపోతే వెంటనే అలర్ట్స్ వస్తాయి కదా? ఎస్ ఎస్, అలర్ట్స్ వస్తాయి. అలర్ట్స్ రాకపోయినా, సో అలర్ట్స్ వచ్చినా రాకపోయినా అసలు లిటరల్ గా ఏం జరిగింది, ఇది సర్వీస్ రిలేటెడ్. ఇంకా వేరే ఇంటర్నల్ గా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ఓకే అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ లాక్ అయిపోయింది, ఇంకా వేరే ఇష్యూస్ అనేది మీకు వెంటనే ఇక్కడ యూజర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసినా వస్తుంది, ఇక్కడికి లాగ్స్ లోకి వెళ్ళి వచ్చినా తెలుస్తుంది. ఆ కాన్ఫిగరేషన్ ఎవరు చేయాలన్నా? ఇప్పుడు మనకు అలర్ట్స్ అదే సర్వీసెస్ రన్ అవ్వకపోతే బ్యాక్ ఎండ్ లో మనం కనెక్ట్ అలర్ట్స్ రాకపోతే ఆ ఈమెయిల్ అలర్ట్ ని ఎవరు కాన్ఫిగరేషన్ చేస్తాం? మనమే చేసుకోవాలా లేదంటే వేరే వాళ్ళు? మనం చేస్తాం. అది ఎలా చేస్తాం, ఇప్పుడు చేసాం కదా, రిమోట్ కంట్రోల్ ఏజెంట్ కాన్ఫిగరేషన్ చేసాం కదా. సో దానికి సంబంధించి అవి వాల్ట్ కి సంబంధించిన అలర్ట్స్ పంపిస్తుంది మనకి. ఎన్ని మెయిల్ బాక్స్ ఇంటిగ్రేట్ చేయాలి, అది మెయిల్ బాక్స్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత అలాంటి మెయిల్స్ వస్తాయి మనకి. ఓకేనా. సో ఇక్కడ చూడండి paragent.log. paragent అంటే ప్రైవేట్ రిమోట్ కంట్రోల్ ఏజెంట్ తెలుసు మనకి, కాన్ఫిగర్ చేసాం, దాని కాన్ఫిగరేషన్ ఫైల్స్ paragent.ini, ఇది లాగ్ ఫైల్. ఓకేనా. సో ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, paragent సంబంధించి అంటే వాల్ట్ సంబంధించిన లాగ్స్ కానీ ఏదైనా సర్వీస్ మానిటర్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే అవి ఇక్కడ రిటర్న్ చేస్తాయి paragent.log లో. ఓకేనా. ఓకేనా గైస్. SQL సంబంధించింది, MySQL ఇన్స్టాల్ అయింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ లాగ్ ఫైల్. సో ఇవి డిఫరెంట్ లాగ్ ఫైల్స్. ఓకేనా. దీంతో పాటు ఇందాక డేటాబేస్ లాగ్ ఫైల్ చూసాం, vaultdb.log, అండ్ ఇది కూడా చూసాం లాజిక్ కంటైనర్. ఓకే, లాజిక్ కంటైనర్.log ఫైల్ కూడా చూసాం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లాగ్ ఫైల్స్, కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో ఇవన్నీ మనం ఏదైతే చెక్ చేస్తామో ఇవన్నీ కూడా ప్రైమరీ వరల్డ్ కి సంబంధించినవి. ఓకేనా. సో ప్రైమరీ వరల్డ్ ఇన్స్టాల్ చేసాం, ఇన్స్టాల్ అయిన తర్వాత ఓకే ఎంత ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా, దానికి సంబంధించిన యూజర్స్ ఎవరు, గ్రూప్స్ ఎవరు, సేఫ్స్ ఏంటి, దాని సర్వీసెస్ ఏంటి, కాన్ఫ్లిక్ట్ ఫైల్స్, లాగ్ ఫైల్స్ ఇవన్నీ చెక్ చేస్తాం. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా, క్లారిఫై చేయాల్సిన ఏమైనా ఉన్నాయి? నేను ఇవన్నీ రేపు అడుగుతాను. రేపు నుంచి మనకి యాక్చువల్గా ప్రతి రివిజన్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. నేను ఏం చేస్తాం అనేది యాక్చువల్లీ ఇప్పుడు జస్ట్ 1 or 2 minutes మాట్లాడుతున్నాం. సో కాంపొనెంట్ కదా, సో యూజర్స్ గురించి దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఏం మాట్లాడామో రేపు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇండివిజువల్స్ మళ్ళీ అడుగుతాను నేను. జస్ట్ గెట్ రెడీ ఫర్ దట్. సో తర్వాత మీకు ల్యాబ్ ఇండివిజువల్ గా నేను ఇస్తాను, ఇప్పుడు మీకు క్రెడెన్షియల్స్ షేర్ చేస్తాను. సో మీకు ల్యాబ్ ఎలా లాగిన్ అవ్వాలి మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇందాక స్టార్టింగ్ లో, అవునా? ఓకే, జస్ట్ training.cybrack.com అనే వెబ్సైట్కి వెళ్దాం. ఆడికి వెళ్ళిన తర్వాత లాగిన్ సైన్ ఇన్ చూస్ చేసుకుంటాం. సైన్ ఇన్ తర్వాత నేను ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే మీకు లింక్ పంపిస్తాను, లింక్ మీద ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తే లింక్ కనుక వాట్సాప్ లో పంపిస్తాను. ఆ వాట్సాప్ లో పంపించిన లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆల్మోస్ట్ లైక్ ఈ ల్యాబ్ ఓపెన్ అయిపోతుంది. సో ఏ 10 సర్వర్స్ అయితే చూస్తున్నారో మీరు, ఈ డైరెక్ట్ గా లింక్ పంపిస్తే 10 సర్వర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, వితౌట్ ఎంటరింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అది కూడా ఉంటుంది.
సో మీరు జస్ట్ వాళ్ళలోకి వెళ్ళి ప్రీ రిక్వెస్ట్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని కాపీస్ బైనరీస్ కాపీ చేసుకొని ఓకే దెన్ నెట్వర్క్ హార్డనింగ్ చేయాలి. ముందుగా నెట్వర్క్ హార్డనింగ్ చేయొద్దు. ఓకే జస్ట్ రిమెంబర్ దట్, ముందుగా నెట్వర్క్ హార్డనింగ్ చేయొద్దు. కాపీస్ బైనరీస్ కాపీ చేసిన తర్వాత మాత్రమే నెట్వర్క్ హార్డనింగ్ చేయండి. మనం ఏదైతే స్టెప్స్ ఫాలో అయ్యామో దాన్ని యాజ్ దిస్ గా ఫాలో అవ్వండి. ఓకేనా? ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్లారిఫికేషన్ కావాలన్నా వెంటనే మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఓకే, డోంట్ డూ ఎనీథింగ్ ఎల్స్ ప్లీజ్. ఎందుకంటే మీరు ల్యాబ్ వర్క్ చేసే పాసిబిలిటీ కోల్పోతారు, ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో నేను ఇండివిజువల్ గా షేర్ చేస్తాను క్రెడెన్షియల్స్. ఓకే, జస్ట్ గెట్ రెడీ ఫర్ దట్. ఓకే గైస్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? ఫైన్ అన్న. ఆల్ గుడ్. Fine. వెంకట్, యా ఎస్ అన్న. రాకేష్, All good. శ్వేత, రమేష్. All good. యా ఓకే Yeah. ఓకే ఓకే ఫైన్ గైస్. సో ఈరోజు ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి 4 వీడియోస్ వస్తాయి. మొత్తం మధ్యలో డిస్కనెక్ట్ అయింది కదా, మొత్తం 3 or 4 వీడియోస్ వస్తాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, అండ్ డైలీ బేసిస్ కొంచెం టైం స్పెండ్ చేయండి. మినిమం 2 times వీడియోస్ త్రూ వెళ్ళండి. ఓకే, చాలా చిన్నగా స్లోగా అర్థం చేసుకోండి, నోట్స్ రాసుకోండి, క్లాస్లో రాసుకోండి, అండ్ మళ్ళీ మీరు రికార్డింగ్ వీడియోస్ చూస్తున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకోండి, మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, ఎంత ప్రాక్టికల్ చేసినా మీరు రన్నింగ్ నోట్స్ రాసుకునేటప్పుడు మీ అండర్స్టాండింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని ఫాలో అవ్వండి, మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎస్ అన్న. ఓకే గైస్, Okay. ఫైన్. Thank you. See you tomorrow, and meantime I will share the credentials to you. Okay na? Fine. Bye. ఓకే అన్న.